హైదరాబాద్ లో భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరి కాసేపట్లో వర్షం పడనుందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. ఇక ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. నిన్న వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి దుమారం రావడంతో పలు చోట్ల చెట్లు కూడా విరిగిపడ్డాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ రేహానా. హైదరాబాద్ కు మరోసారి వర్ష సూచన ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న సాయంత్రం ఇదే సమయానికి హైదరాబాద్ లో ఒక్కోసారి కుండపోత వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే దాదాపు 9 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్ మొత్తం నగరాన్ని అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. ఇక్కడికక్కడ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వరద నీరు వచ్చింది. మోకాల లోతు వరకు నీరు వచ్చాయి. కొన్ని చోట్ల ఈ వర్షానికి తోడు పెద్ద ఎత్తున 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా కొన్ని చోట్ల చెట్లు కూడా నేలకూలడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఊహించని రీతిగా, ఎందుకంటే అసలే మండు టెండరీలో ఎండాకాలం, అందులో పెద్ద ఎత్తున ఉడకపోత ఉంది. ఈ సమయంలో ఒక్కసారిగా నిన్నటి వర్షము వాతావరణం అంతా చల్లబరిచింది. అయితే దీనికి కారణం ఏంటంటే మరట్వాడ, అదేవిధంగా మధ్య మహారాష్ట్రలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల ఉన్నటువంటి వాతావరణ మార్పులు వచ్చి ఈ యొక్క భారీ వర్షానికి కారణమైంది. అయితే ఈ రోజు వర్షం నిన్నటి అంత ఉండకపోవచ్చు, కానీ అదే సమయంలో మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతూ వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మరాఠ్వాడ, మధ్య మహారాష్ట్రలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం పూర్తిగా బలహీన పడింది. దీంతో ఎఫెక్ట్ వర్షాల క్రమేపీ తగ్గుతా ఉంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ కు మాత్రం కొంత వర్ష సూచన ఉంది. రాబోయే 2-3 గంటల్లో దాదాపుగా మొత్తం హైదరాబాద్ మొత్తంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణం కాస్త మబ్బు పట్టి ఉంది. సో ఏ క్షణంలోనే వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి నిన్నటి వర్షం నుంచి తేరుకొని నగర ప్రజలకు ఒకసారి వాతావరణ శాఖ మరొకసారి ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా చెప్పవచ్చు. సో రాగల 1-2 గంటల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా కొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. ఇదే సందర్భంలో నిన్న ఇదే సమయానికి వర్షం పడ్డది కాబట్టి, సో సాయంత్రం కాలం కాబట్టి సాధారణంగానే ఉద్యోగాలు కంప్లీట్ చేసుకుని అందరూ కూడా ఇంటి బాట పట్టే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా అన్ని చూసుకొని అన్ని పనులు చూసుకుని అవసరమైతే తప్ప వర్షంలో బయటకు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రాఫిక్ జామ్ గంటల తరబడి రోడ్డు మీద వేచి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా కొన్ని చోట్ల, ముఖ్యంగా మహబూబ్ నగర్, ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి, అదేవిధంగా నల్గొండ సంబంధించి కూడా కొంత ఈ వర్షం ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గంటకు ఈ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులకు కొంత పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికార రైతులకు కూడా కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. సో మొత్తంగా మాత్రం మరోసారి వర్షం అనే హెచ్చరిక నేపథ్యం హైదరాబాద్ ప్రజలు కొద్దిగా వణికిపోతున్నారు. ఎందుకంటే నిన్నటి వర్షాలకు ఇంకా ఇప్పటికి తేరుకోలేదు. ఇప్పటి పలు కాలనీలో మొత్తంగా కూడా రోడ్డు పైన జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇంట్లో కూడా నీరు వచ్చిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు మరోసారి వర్షం అంటే మాత్రం కొంత భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం కూడా, అంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆ జిహెచ్ఎంసీ అధికారులకు గైడ్ చేస్తా ఉన్నారు. ఏదైనా పరిస్థితి ఏర్పడితే అంటే అప్రమత్తంగా ఉండాల్సింది. అదేవిధంగా వర్షాలు కానీ ఎక్కడైనా చెట్లు కానీ కూలితే ఈదురుగాళ్లకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తానికైతే మరో 1-2 గంటల్లో వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక మాత్రం నగరవాసులను కొంత భయాందోళనకు గురి చేస్తుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.